శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 7075910313. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవికి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు రాత్రి పడుకునే ముందు దిండి కింద రహస్యంగా వీటిని పెట్టుకుని పడుకుంటే చాలు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే తెల్లవారేసరికి అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఇది చాలా చాలా పవర్ఫుల్ అనమాట. మీరు సింపుల్గా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. మీరు దేనికోసం అయితే చేశారో, అంటే మీరు ఇష్టమైన వాళ్ళ కోసం మీరు ఫోన్ చేయాలని కానీ, లేదంటే మాతో మాట్లాడాలని కానీ, లేకపోతే మా దగ్గరికి రావాలని మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో మీ కోరిక అనేది తెల్లవాసరికి తీరిపోతుంది. అంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇది మనకి పరిహారం వచ్చేటప్పటికి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఇస్తుంది. కాబట్టి చక్కగా మీరు పగలంతా ఏ పనిలో బిజీగా ఉన్నా సరే సాయంత్రం పూట పడుకునేటప్పుడు ఈ ఒక్క పని చేసి పడుకోండి. మీరేంటంటే పగలు రకరకాల పనులతో బిజీగా ఉంటారు కాబట్టి మీరు ఇది రాత్రి చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే మీరు ఏ పనిలో కూడా ఆటంకం ఉండదు. మనలో చాలామంది కూడా ఇష్టమైన వాళ్ళు మాట్లాడడం లేదు, దూరం పెడుతున్నారని చెప్పి చాలామంది బాధపడేవారు ఉన్నారు. అలాగే కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు, భర్త ప్రేమగా చూడటం లేదని, పట్టించుకోవడం లేదని చెప్పి చాలామంది కూడా, కొంతమంది భార్యలు మమ్మల్ని పట్టించుకోవడం లేదని దూరంగా వెళ్ళిపోయి పుట్టింటి దగ్గర ఉంటున్నారని చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి కదా. ఇప్పుడు డబ్బు సంపాదించుకుంటాం కానీ డబ్బు కష్టపడి సంపాదించినా సరే ఎవరి కోసం? మన ఇష్టమైన వారి కోసమే కదా సంపాదిస్తాము. వాళ్ళే సరిగ్గా లేనప్పుడు డబ్బు మనమేం చేసుకుంటాం చెప్పండి? కోట్లున్నా సరే మనసున్న వారితో సంతోషం గడపడానికి చాలామంది కూడా బాధపడుతుంటారు. అలా గడపలేక ఏమీ లేకుండా, తిండి లేకుండా, తిప్పలు లేకుండా కోరుకున్న వారితో సంతోషంగా ఉన్నవారు ఉంటారు. ప్రేమించే వాళ్ళు పక్కనుంటే చాలండి, మనం మానసికంగా చాలా సంతోషంగా ఉంటాం. కాబట్టి నిజమైన ఆస్తులు ఏంటంటే మానసికంగా సంతోషంగా ఉండడమే నిజమైన ఆస్తి. ప్రేమించిన వాళ్ళు మనతో సంతోషంగా ఉండడమే. అది లేనప్పుడు ఎన్ని కోట్లున్నా, ఎంత డబ్బున్నా సరే, ఇష్టపడే వాళ్ళు మన చుట్టూ లేకపోతే, ఎంతమంది ఏం చేసినా సరే, మనం ప్రేమించిన వాళ్ళు మన పక్కన లేకపోతే ఎన్ని వేస్టే కదా. వాళ్ళు ఫోన్ చేసి రోజుకు ఒకసారి మాట్లాడినా, మెసేజ్ చేసినా సరే మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేయకపోతే, ఒకరోజు ఫోన్ చేయకపోయినా సరే మనసు అనేది, మైండ్ అనేది పనిచేయదు. చేసే పని మీద కూడా శ్రద్ధ ఉండాలి. కాబట్టి తినాలనిపించదు, తాగాలనిపించదు. అలా దూరమైన వారిని దగ్గర చేసుకోవడానికి ఈ పరిహారం చాలా మంచిగా రిజల్ట్ వస్తుందన్నమాట. అయితే రాత్రి పడుకునే ముందు మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఎందుకంటే మనము ఇంట్లో పడుకునేటప్పుడు ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉంటుంది కదా. మీ పనులన్నీ అయిపోయిన తర్వాత పడుకునేటప్పుడు మీ దిండి కింద ఈ ఒక్కటి పెట్టుకుని పడుకుంటారో తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటారో అది మీకు ప్రకృతి అనేది సపోర్ట్ చేస్తుందన్నమాట. ఏదైనా సరే మనిషికి బ్రతుకుతున్నాడు అంటే నమ్మకం, దేవుడు ఎవరు కూడా చూడలేరు కదా. ఏంటంటే నమ్మకంతో బ్రతుకుతూ ఉన్నాము. అటువంటప్పుడు నమ్మకంతో ఈ పరిహారం చేసినప్పుడు మీకు ప్రకృతి కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తుంది. మన కోరికలో న్యాయం ఉన్నప్పుడు మనకి ఎలాంటి పరిహారం చేసినా సరే రిజల్ట్ పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. ముందుగా ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి. దీని మీద ఎటువంటి లైన్స్ ఏమీ ఉండకూడదు, రాతలు కానీ ఏమి ఉండకూడదు అనమాట. మీ సమస్య అనేది అలా ఉంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి చక్కగా వైట్ పేపర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత లవంగాలు ఉంటాయి కదా, మీ ఇంట్లో లేకపోతే ఒక చిన్న ప్యాకెట్ అని కొని తెచ్చుకోండి. 2 లవంగాలు ఉంటే సరిపోతుంది. 2 పువ్వులు ఉన్నటువంటి లవంగాలు తీసుకొని, ఈ లవంగాలు అనేది అంటే పరిహారాలకి పెట్టిందే పేరనమాట. ఎలాంటి పరిహారం చేసినా సరే, డబ్బు కోసం, ఇష్టపడే వాళ్ళ కోసం ఏది చేసినా సరే మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. కాబట్టి 2 పువ్వులున్న లవంగాలు తీసుకోండి. ఆ తర్వాత మీరేం చేస్తారంటే కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా, ఇంట్లో దేవుడికి పూజ చేస్తాం కాబట్టి అందరి ఇంట్లో కూడా ఉంటాయి. ఇలా కర్పూర బిళ్ళలు చిన్నవి 4 కానీ 5 కానీ తీసుకువచ్చి మనం పక్కనే ఆ కర్పూర బిళ్ళలు కూడా పెట్టుకోవాలన్నమాట. తర్వాత రాళ్ళుప్పు అనేది చిన్న చిన్న పలుకులుగా ఉంటాయి కదా, 9 పలుకులు తీసుకోవాలి. అయితే సాల్ట్ అయితే అవసరం లేదు కానీ రాళ్ళుప్పు మాత్రమే తీసుకోవాలి. 2 లవంగాలు, 4 కర్పూర బిళ్ళలు, ఆ తర్వాత రాళ్ళుప్పు పెద్ద పలుకులైనా చిన్న పలుకులైనా ఒక 9 పలుకులు తీసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 3 కూడా ఒక వైట్ పేపర్లో వేసుకొని మీ చేతి పట్టుకొని మీకు మనసులో ఏ కోరిక అవుతుందో, నాకు ఈ కోరిక పోవాలని చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ పేపర్లో వేసేటటువంటి వస్తువులన్నీ కూడా ఒక పొట్లాలా చుట్టుకొని ఈ పేపర్లో ఉన్నటువంటివి
ఏం చేస్తారంటే మీరు పడుకునేటప్పుడు దిండి కింద పెట్టుకుని పడుకోండి. అలా రాత్రంతా కూడా ప్రశాంతంగా పడుకున్న తర్వాత తెల్లవారేసరికి అద్భుతమైన రిజల్ట్ అనేది మీరు చూస్తారు. మీరు కోరుకున్న వారి దగ్గర నుంచి ఫోన్ రావడం, మెసేజ్ రావడం, లేకపోతే ఫోన్ చేసిన వాళ్ళు లిఫ్ట్ చేయడం కానీ ఇలా ఏదైనా సరే ఖచ్చితంగా గతంలో మెరుగ్గా ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది. అందులో మీకు ఎటువంటి సందేహం లేదు. నమ్మకంతో చేయండి. నమ్మకం లేకపోతే అయ్యే పని అవ్వదనమాట. అద్భుతంగా రిజల్ట్ అయితే వస్తుందని నమ్మకంతో చేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక మట్టి బౌల్లో పేపర్తో సహా వేసేసి కాల్చేయండి. కాబట్టి పేపర్ తీసి మట్టి ప్రమిదలో వేస్తే మొత్తం కూడా కాల్చేయండి. అయితే బూడిదైన తర్వాత నీళ్ళలో కానీ చెట్టు మొదట్లో కానీ ఆ బూడిదని పోసేయండి. ఇలా చేస్తే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఫలితాన్ని చూస్తే మీరే ఆశ్చర్యపోతారనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.